లేటెస్ట్ న్యూస్ చెప్పచ్చు కదా. తెలీదు ఈషా వదిన డబ్బు సంపాదించడానికి ఎక్కడెక్కడ వెళ్తున్నారో. నాకేమనిపిస్తుందంటే వాళ్ళు కూడా మీలాగనే 48 గంటల పోటీలో ఓడిపోతారని. 11,580 రూపాయలు నువ్వు సంపాదించకపోతే నీ మూటా ముళ్ళు వెంటనే సర్దుకొని ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలి. నేను ఏమంటున్నానంటే ఒకవేళ ఓడిపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కదా. కానీ అన్నయ్య, ఒకవేళ వదిన పందాల్లో గెలిచిందంటే తను గెలుస్తుంది. ఈషా చిన్నప్పుడే మాళిగలో గొప్పగా పెరిగింది. ఉదయాన్నం నిద్ర లేసినప్పటి నుంచి నైట్ బెడ్కి పడుకునే వరకు ఎప్పుడు 4 పనివాళ్లు తన చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాంటి అమ్మాయి పనిచేయడం అన్నది తర్వాత సంగతి. పనంటే అర్థమే తెలీదు తనకి. ఆ అమ్మాయి సంపాదిస్తుందని నువ్వు చెప్తున్నావా? అది కూడా 2 రోజుల లోపల. అది 11,590 రూపాయలు. తలుచుకుంటేనే నవ్వొస్తుందిరా. కానీ సూరజ్ అన్న, వదిన చదువుకున్న వాళ్ళు, మీకెలా తెలుసు? తను ఎంత చదివినా కూడా ఫ్రిడ్జ్ ప్లగ్ కూడా సరి చేయడం రాలేదు. ఆ స్క్రూ డ్రైవర్ని సైడ్లో పెట్టి మీరు కాస్త సైడ్ తప్పుకుంటారా ఈషా గారు ప్లీజ్? ఏంటంటే చదువుకున్న అనుభవానికి జీవిత అనుభవానికి చాలా తేడా ఉంది బంటి. నీకు అర్థమవుతుందా? మెహక్, నీకు ఎంగేజ్మెంట్ అని విన్నాను, అందుకని నీకు శుభాకాంక్షలు తెలియచేద్దామని వచ్చాను. మెహక్, నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ నీకు చాలా ఇష్టం కదా. నువ్వెప్పుడు పొగుడుతూ ఉంటావు కదా నాకు ఫ్యాషన్లో ఎంత నాలెడ్జ్ ఉందని. ఇంకా నువ్వేదైనా పార్టీకి వెళ్లే ముందు నన్నే డ్రెస్ సెలెక్ట్ చేయమంటావు కదా, గుర్తుందా? గుర్తుంది ఈషా. అది ఏంటంటే నీ ఎంగేజ్మెంట్కి లెహంగా నన్ను డిజైన్ చేసి ఇమ్మంటావా? అఫ్ కోర్స్ నువ్వు ఏదైనా పెద్ద డిజైనర్ దగ్గర ఇచ్చి డిజైన్ చేయమంటావు, వాళ్ళు నీకు చార్జ్ చేస్తారు కదా. కానీ నేను నీకు హాఫ్ అమౌంట్లోనే చేసిస్తాను. ఐ నో ఈషా, నువ్వు డిజైన్ చేస్తే అది ఖచ్చితంగా బెస్ట్గా ఉంటుంది. లెహంగా మాత్రమేంటి, నా మొత్తం వెడ్డింగ్ డ్రెస్సెస్ నీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. దానికి నువ్వు ఈషా గులాబ్ సింగ్ అయింటే ఇచ్చేదాన్ని. కానీ నువ్విప్పుడు ఈషా సూరజ్, నీ హస్బెండ్ పూర్తి పేరేంటి చెప్పు? ఏదో ఒకటి, నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా. ఎనీవేస్, టీ తాగేసి వెళ్ళు, సరేనా? తను చాలా సంతోషంగా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసింది కదా. సరే అయితే తను బాగా అనుభవించింది. నాకు దీనివల్ల ఏ సమస్య లేదు బంటి. నీ ప్రాణం పోయిండేది కావ్య. కింద అన్ని వైర్లున్నాయి. నువ్వు స్విచ్ బోర్డు మీద నీళ్లు పోసావా ఏంటి? కావ్య, ఒకవేళ నీకేదన్నా అయి ఉంటే నువ్వెందుకు ఇంత రిస్క్ చేసావు? నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు ఏమీ కానీరని. మీకు ధైర్యం తెప్పించాలంటే నాకున్న ఒకే ఒక దారి ఇది. నా కోసం నువ్వు ఏమైనా చేస్తావా? నువ్వు నీ ప్రాణం గురించి కూడా పట్టించుకోలేదు కదూ. వన్ సెకండ్, నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే? సరే వదినా, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? వదినా, ఏమైనా చెప్పండి. ఏం చెప్పమంటే వారు ఏంటి చెప్పేది? నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అసలు ఇష్టం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను నిజంగానే ప్రెగ్నెంట్ కాదన్న విషయం మావయ్య గారికి మీ అన్నయ్యకి తెలిసొచ్చిన రోజు వాళ్ళు నన్ను వదలరు, మా ఇంట్లో వాళ్ళని వదలరు. లేదు, నేను ఇక్కడ ఉండలేను, నాకు ఇష్టం లేదు. వదినా, వదినా, పారిపోవడం సమస్యకి పరిష్కారం కాదు. మీకేమనిపిస్తోంది? మీరు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? అన్నయ్య నాన్న ఊరికే ఉంటారనుకున్నారా? ఉండరు. ఈ ప్రపంచంలో మీరు ఏ మూలను ఉన్నా వెతికి కనిపెడతారు. ఇలా చూడండి,
ఆరవ్ సారు నిజమే చెప్తున్నారు. పారిపోవడం వల్ల పరిష్కారం కాదు, పారిపోవడం వల్ల సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఇలా చూడండి, మీరు ప్రెగ్నెంట్ కాలినందువల్ల మీ తప్పు ఏమీ లేదు కదా. అంటే అవునండి, నేను మీ రిపోర్ట్స్ చదివాను. మీకు ఎలాంటి సమస్య లేదు. కావ్య, ఒకవేళ అనురాధ సార్కి ఏదైనా లోపం ఉండొచ్చు కదా. కానీ ఈ విషయం బయటికి ఎలా తీసుకురావడం? రియా, నాకు కాసేపు నీ ఫోన్ ఇస్తావా ప్లీజ్? చాలా ముఖ్యమైన పని. నేను అసలు ఇంతవరకు నా ఫోన్ ఎవ్వరికీ ఇచ్చింది లేదు. ముఖ్యమైన విషయం అంటున్నావు కాబట్టి ఇదిగో, కానీ పని అవ్వగానే ఇచ్చేయాలి. పక్కా. థ్యాంక్ యూ. హలో, ఐ మీషా. మీరు న్యూస్ పేపర్లో జాబ్ కోసం యాడ్ ఇచ్చారు కదా? నాకు ఆ పని బాగా తెలుసు. ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మహారాణి గారు, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు, గొంతు బాగా మండిపోతోంది. అలాగే. హలో సార్, ఒక్క సెకండ్ హోల్డ్లో ఉండండి. సారీ. ఇదిగోండి. హలో సార్, నేనేం చెప్తూ ఉన్నానంటే హలో మహారాణి, మందులేసుకునే టైం అయింది, కనీసం మందులు ఇచ్చేసేళ్ళు. హలో, ఫోన్ కట్ చేసేసారు. మంచిదైంది అత్తయ్య నన్ను పట్టించుకోకుండా ఉంది. ఇప్పుడు ఇదే భయంకరంగా తిట్లు తింటుంది. ఒకవేళ తన పందెంలో ఓడిపోతే అక్కడికే వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ ఖుష్బూ వదిన నుంచి నాకు డబ్బులు రావు కదా. నీకు ఓ సామెత తెలుసా? ఎంత ఎత్తికి పిచ్చుకి ఎగిరినా పిచ్చుక గద్దవలేదంటారు. మనుషులెప్పుడూ తమ తమ అర్హత తెలివితేటలకు తగినట్లుగా సవాలెంచుకోవాలంటారు. లేకపోతే వాళ్ళెప్పటికీ పోరాడలేరు, గెలవలేరు. కావాలంటే చూడు, గుండ్రంగా చపాతీలు చేయడం కూడా రాదు. ఈమె బయటికెళ్ళి పని చేస్తుందా చెప్పు? ఇది చపాతీ రౌండ్గా చేయకపోయినా పర్వాలేదు, పనికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. నా కోరిక ఇది మాత్రమే. హలో, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నా పని నేను బాగానే చేస్తాను. ఇలా చూడు మహారాణి, ఒట్టి కడుపుతో మాత్ర వేసుకోలేను కదా, కనీసం 2 బిస్కెట్లు ఇవ్వు. ఇస్తాను. హలో, ఈయన ఫోన్ కట్ చేశారే. ఓరి భగవంతుడా, ఓ గాడ్, నేను మళ్ళీ ఈ చపాతీని మాడి చేశానే.